స్థానిక బొంతవారి వీధి గీతామంత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, రోజుకో ఆధ్యాత్మిక శోభతో మారుమురోగేలా భక్తి విభావరి, కూచిపూడి, నాట్య కార్యక్రమాలు, ఆటల పోటీలు, సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలిపేందుకు సత్సంగ కార్యక్రమాలు మందిరంలో జరుపుతున్నట్లు సభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి సంగీత విద్యాలయం, మల్లెమొగ్గల లక్ష్మి అన్నమయ్య సంకీర్తన సేవ, శివ నాట్యం, శ్రీకాంత్ నాట్య బృందాలు పాల్గొని వారి ప్రతిభను చూపించారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం 4 గంటలకు కోలాటం, అనంతరం కోదండరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపబడతాయని కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో అందవరపు రామారావు, సింహాద్రి గోపాలకృష్ణ, అందవరపు మురికయ్య, సిల్ల బాలయ్య, సిల్ల ముచ్చాలమ్మ, మల్లెమొగ్గల రాజు, శోభారాణి మరియు కమిటీ సభ్యులు సంజీవరావు, కృష్ణారావు సమక్షంలో జరుపబడతాయని వారు అన్నారు. అయితే ఇదివరలో ఈ డ్రెస్ కోడ్లో చేయడం అనేది చూడలేదు ఇక్కడ పిల్లలు కూడా. ఈరోజు డ్రెస్ కోడ్లో చేసిన తర్వాత చాలా ఆనందపడింది అందరు వచ్చిన వారికి, చూసేవారికి అందరికి కూడా. అయితే ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గురించి మరికొంత మన ఇళ్లలో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా పంపించవలసిందని కోరుతున్నాను. ఓకే.